హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ ఛానల్. మనలో చాలా మంది ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వండుకునే అవకాశం లేకనో ఓపిక లేకనో రకరకాల కారణాల వల్ల మనం బయట హోటల్స్లో తినడం లేదా ఆర్డర్ చేసుకొని తినడం, సో రకరకాలుగా మనం బయట తింటూ ఉంటాం. కానీ ముఖ్యంగా పట్టణాల్లో ఉన్న వాళ్ళకి, మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఒక షాకింగ్ విషయం తెలుసా? ఎన్సీఆర్బీ, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వీళ్ళు 19 నగరాల్లో సర్వే చేస్తే ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ విషయంలో సంథింగ్, హైదరాబాద్ స్టాండ్స్ లాస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ. అంటే నాణ్యత లేని, శుభ్రత లేని ఆహారంలో మనమే ఫస్ట్. ముఖ్యంగా బ్యాచులర్స్ బాగా ఆలోచించాలి. చదువుకుంటూనో లేకపోతే బయట ఏదైనా ఉద్యోగం చేసుకుంటూనో ఏదైనా పని చేసుకుంటూనో, ఇంకా వండుకునే కొంతమందికి అవకాశం ఉండదు, కొంతమందికి ఓపిక ఉండదు, ఏముందిలే అని బయట నుంచి తెచ్చుకుంటారు లేదా బయట తింటూ ఉంటారు. ముఖ్యంగా ఆలోచించాల్సింది, యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్ అహెడ్. అలాంటిది మనం ఎక్కడెక్కడో తినేసి, ఏం తింటున్నావో కూడా తెలియకుండా తినేసి, ఈ కల్తీ ఆహారాన్ని తినడం వల్ల, ఈ క్వాలిటీ లేని ఆహారం తినడం వల్ల, ఈ శుభ్రత లేని ఆహారం తినడం వల్ల ఇంకా నేనేం చెప్పాలి? మీకే తెలుసు ఏం జరుగుతుందో. నేను మీకు చెప్తున్నాను, కానీ నేను ఎన్నోసార్లు నేనే ఇన్స్టాలో వీడియోస్ చూసి, యూట్యూబ్లో ఈ ఫుడ్ బ్లాగర్స్ వీడియోస్ చూసి ఎన్నెన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళి తిన్నానో నాకే తెలుసు. అంటే వీళ్ళు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, ఈ ప్లేసెస్కి డ్రైవ్ చేయడానికి వాళ్ళు రకరకాల జిమ్మిక్కులు చేస్తూ ఉంటారు. సో వీటన్నిటికీ మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మన జాగ్రత్తలో మనం ఉంటే మనకే మంచిది. లేడీస్, మీరు కొంచెం ఓపిక చేసుకొని ఇంట్లో వండడానికి ప్రయత్నం చేయండి. ఈ యాప్స్ ఉన్నాయి కదా అని చెప్పి బయట నుంచి ఆర్డర్ చేసుకోవడం, లేదా ఇంట్లో వాళ్ళందరినీ ఈరోజు బయటికి వెళ్ళి తిందామని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేసి బయటకు తీసుకెళ్ళిపోవడం, ఇలాంటివి చేస్తే మీరు మీ ఆరోగ్యం చెడగొట్టుకున్నది కాకుండా మీతో ఉన్న వాళ్ళ ఆరోగ్యం కూడా చెడగొట్టిన వాళ్ళు అవుతారు. ఈ విషయంలో మరి ఆలోచిస్తే మీకు, మాకు, అందరికీ మంచిది. అలాగే అబ్బాయిలు, మగాళ్ళు కూడా నాకు తెలిసి ఇంకా మనం వాళ్ళు కలిసి వండుకోవడం మంచిది. ఇళ్లల్లో కలిసి వండుకొని వంట చేసుకొని కలిసి తింటే కలిసి మన ఆరోగ్యాలు మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఏమంటారు మీరు? ఎన్నిసార్లు మనం న్యూస్ పేపర్స్లో కానీ, టీవీల్లో కానీ, ఇంటర్నెట్లో కానీ చూసింటాం, ఆ హోటల్లో బల్లి పడిందని, ఇంకో హోటల్లో ఇంకేదో పడిందని, ఇంకో హోటల్లో తినే ఆహారంలో ఏదేదో వచ్చేసిందని. సో ఎన్ని చేసినా కూడా, ఎన్ని చూసినా కూడా మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వీఆర్ బ్యాక్ టు నార్మల్. పరిస్థితి ఖచ్చితంగా పోవాల్సిన అవసరం ఉంది. అంటే ఏ రిపోర్ట్ చూసినా, ఏ సర్వే రిపోర్ట్ చూసినా, ఏ సంస్థ ఇచ్చిన రిపోర్ట్స్ చూసినా కూడా ఈ మహానగరాల్లో, ఈ అర్బన్ సిటీస్లో, మెట్రో సిటీస్లో ఫుడ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ అస్సలు మెయింటైన్ అవ్వట్లేదు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా మన జాగ్రత్తల్లో మనం ఉంటే, మనం కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే, మన ఆహారం మీద మన నియంత్రణ, మనం ఎక్కడ తింటున్నాం, ఏం తింటున్నాం అనేది ఖచ్చితంగా ఆలోచించుకోగలిగితే, ఈ నాసిరకం ఆహారం, ఈ క్వాలిటీ లేని ఆహారం, ఈ సేఫ్టీ లేని ఆహారాన్ని, ఈ కల్తీ ఆహారాన్ని ఎంత తక్కువ తింటే అంత మంచిది. మనం పూర్తిగా బయట తినడం ఆపేయలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా తగ్గించే ప్రయత్నం మాత్రం చేయొచ్చు. ఆ ప్రయత్నం చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఈ వీడియోని మిగిలిన వారికి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాల్ని, మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి. మీరు ఏదనుకుంటే అది.